నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల షేర్ ను, వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల వరకు షేర్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇక రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా అదే జోరును కొనసాగించగా మొదటి రోజు లెవెల్ లోనే రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర హోల్డ్ చేసి కేవలం 30% వరకే డ్రాప్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా రెండవ రోజును ముగించింది. రెండవ రోజు సినిమా నైజాం లో 52 లక్షలు, సీడెడ్ లో 25 లక్షలు, ఇలా అన్ని ఏరియాలలోనూ మొదటి రోజు లెవెల్లో కేవలం కొద్ది వరకు డ్రాప్స్ ని మాత్రమే సాధించి మంచి వసూలను కురిపించడం విశేషం. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండవ రోజు 1.21 కోట్ల షేర్ ను సాధించింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులకు గాను సినిమా 2.8 కోట్ల వరకు షేర్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా రెండవ రోజు సినిమా మొత్తం మీద 1.5 కోట్ల వరకు షేర్ ను సాధించింది. దాంతో మొత్తం మీద రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.8 కోట్ల షేర్ ను, టోటల్ వరల్డ్ వైడ్ గా 3.3 కోట్ల వరకు షేర్ ను ఈ సినిమా అందుకోగలిగింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 6 కోట్ల వరకు ఉండటం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజు కేవలం 30% వరకు మాత్రమే డ్రాప్స్ ని సొంతం చేసుకోవడంతో వీకెండ్ లో సినిమా మంచి వసూలతో ముగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక సోమవారం కూడా మహాశివరాత్రి కానుకగా సినిమాకు స్పెషల్ షోలు పడే అవకాశం కూడా ఉండటంతో 4 రోజుల పాటు సినిమా కలెక్షన్ సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఎలా ఉందో కొద్దిసేపట్లో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.